ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను లాస్ట్ టైం కూడా రాజారాం గారు పెట్టినప్పుడు అదే రిక్వెస్ట్ చేసిన, ఇవాళ కూడా చేస్తున్నా. మనం హైదరాబాద్కే పరిమితం అయితే రాజ్యం రాదు భయ్. మనం గ్రామీణ ప్రాంతాలకు వల్ల నేను తెలంగాణలో 4000 గ్రామాలు తిరిగిన, 300 ఇదే బహుజనవాదాన్ని పెట్టుకొని, ఇదే రాజారాం యాదవ్ గారు కూడా తెలిసి కొంపల్లి రాజు వాళ్ళ ఇంటికి కూడా పోయినా నేను. 350 రోజులు 4000 గ్రామాలు నేను తిరిగిన. ఈ పేదోళ్ళ రాజ్యం రావాలి, నువ్వు నీ కులానికి నెంబర్ ఎంత ఉంటుందో ఆ కులం ప్రకారం నీకు ఆస్తుల్లో వాటా రావాలి, సంపదలో వాటా రావాలి, అధికారంలో కూడా వాటా రావాలి అని చెప్పి నేను తిరిగిన. కానీ ఎవరేసిండండి? ఎవరు కూడా చైతన్యవంతంగా అలా వారం రోజుల డ్రామాకి అలవాటు అయినారు మన ప్రజానీకం. ఇక వాళ్ళు ఎన్నడూ మారాలి, వాళ్ళు మారాలి అని మనం అంటాం, కానీ మనమే ఊర్లలో గోము. మనం హైదరాబాద్కి రోజు అప్ అండ్ డౌనే చేయబడుతుంది. 150 కిలోమీటర్లను 100 చేస్తాం, కానీ మనం ఒక్కరోజు కూడా మరి మన ఏ సమాజం నుంచి వచ్చినామో ఆ సమాజం ఎందుకు బానిసత్వంలో బతుకుతూ ఉన్నది, ఆ సమాజం ఎందుకు అజ్ఞానంలో బతుకున్నది, ఆ సమాజం నుంచి వచ్చిన బిడ్డలు ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీస్ గ్రౌండ్లలో పోలీస్ స్టేషన్లలో దౌర్జన్యానికి ఆకలి కేకలేస్తూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళ గురించి మరి కోదాడలో కానీ, కొడంగల్లో కానీ, ఆసిఫాబాద్లో కానీ, అలంపూర్లో కానీ, హైదరాబాద్ నగరంలో ఉండే బస్తీల్లో కానీ